ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మాదిగ వర్సెస్ మాదిగ వివాదం రాజుకుంటోంది. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలంటూ పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగను తీవ్రంగా తప్పుపడుతున్నాయి పలు మాదిగ సంఘాలు. మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా సమావేశమైన 25 మాదిగ సంఘాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకే తమ మద్దతుని స్పష్టం చేశారు. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో సమావేశమయ్యారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోసం చేశారని ఆరోపించిన మందకృష్ణ, టీడీపీ అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. మాదిగలంతా కూటమి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే కూటమి పార్టీలకు ఓట్లు వెయ్యాలంటూ మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడానికి ఇతర మాదిగ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. మందకృష్ణ మాదిగకు కౌంటర్గా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన 25 మాదిగ సంఘాలు వచ్చే ఎన్నికల్లో జగన్కే తమ మద్దతు అని స్పష్టం చేశాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. వర్గీకరణ పేరుతో చంద్రబాబు, మందకృష్ణలు 30 ఏళ్లుగా మాదిగలను మోసం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ ద్వారా 22,000 ఉద్యోగాలొచ్చాయి అనేది పచ్చి అబద్దమని మాదిగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 100 మంది మాదిగల్లో 10 మందికి మాత్రమే లబ్ధి జరిగేదని, సీఎం జగన్ హయాంలో 100కి 90 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న నేతలు తమకు మేలు చేసిన జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ ఆడే నాటకాన్ని అడ్డుకొట్టేయడం కోసం ఒక తీర్మానం చేయడం జరిగింది. దాదాపు 30 ఏళ్లుగా మాదిగ జాతిని వర్గీకరణ అంశాన్ని అడ్డం పెట్టుకొని 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ కలిసి మోసం చేస్తూ ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు కూడా వర్గీకరణ జరగకపోవడం కారణం. ఎవరిపైనైతే మేము మాదిగలను మోసం చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెళ్ళినటువంటి కృష్ణ మాదిగ యొక్క నిజ స్వరూపాలని ఈ రాష్ట్ర ప్రజలకు, మాదిగలకు తెలియజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకి ఏవైతే చేయాలనేటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో మాదిగలందరం కూడా ఏ పార్టీ వైపు ఉండాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు ఏపీ మాదిగ సంఘం నేతలు. టీడీపీకి అనుకూలంగా మందకృష్ణ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. ఈ నెల 30న మందకృష్ణ మాదిగ తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మరి ఏపీలో ఈ మాదిగ వర్సెస్ మాదిగ పంచాయతీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.